హిందువులకి అన్ని పండుగల్లో కల్లా అతి పెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగ అండి. 4 రోజులు ఘనంగా జరుపుకుంటాము. మొదటి రోజు భోగి మంటతో స్టార్ట్ చేస్తామండి. చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోసుకుంటాము. ఊరు నుండి బంధువులు, ఆడపిల్లలు అందరూ వస్తారు. ఎంతో సంతోషంగా అందరూ కలిసిమెలిసి జరుపుకుంటారు. రైతులకి పాడి పంట వచ్చే సమయం ఈ సంక్రాంతి పండుగ. రైతులు ధాన్యాన్ని అంతా తెచ్చుకొని వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు చేస్తారు. సంక్రాంతి రోజు గౌరీదేవిని పూజిస్తాము. పెద్దవాళ్ళకి తర్పణాలు వదులుతాము. అందరూ సరదాగా సినిమాలకి, షికార్లకి పోతారు. కనుమ పండుగ రోజు నవాపేటలో ఊరు నుంచి అన్ని గుళ్ళ నుంచి దేవుళ్ళని పెడతారు. చాలా బాగా జరుపుకుంటాము. ఆఖరి రోజు 4వ రోజు సంక్రాంతి రోజు నుంచి పూజ చేసిన గౌరీదేవిని తీసుకొచ్చి పెన్నా నదిలో గొబ్బెమ్మలతో పాటు కలుపుతాము. ఇదెంతో చాలా సంప్రదాయంగా జరుగుతుంది. ఆనవాయితీ మేము ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాము. మేము గ్యాంగ్ మొత్తం 50 మంది దాకా ఉన్నాము. ప్రతి సంవత్సరం వచ్చి అందరం చాలా సంతోషంగా జరుపుకుంటామండి. సంవత్సరం మాట్లాడతాం. ఈ రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి సాంప్రదాయాలు అన్నీ మర్చిపోతూ ఉన్నారు. వాళ్ళందరికీ మేము చెప్పేది ఒకటే, పెద్దవాళ్ళు చెప్పినవన్నీ ఆచరిస్తే మన లైఫ్ ఎంతో హ్యాపీగా ఉంటుందండి. కొత్త వాటికి అడిక్ట్ కాకూడదు. ఏదైనా పాత తరం వాళ్ళు ఏవైతే చేస్తున్నారో అదే ఆచరిస్తే మనందరికీ మంచిది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరినీ కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి బ్యాచ్తోనే మేము కూడా వచ్చాము ఇక్కడికి. ఎంతో సరదాగా గడుపుకుంటున్నాము. ఆట పాటలు, డ్యాన్సులు, గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ సంతోషకరమైన ఈ రోజు మాకెంతో ఆనందంగా ఉంది. ఈ పెద్ద పండుగ అనేది ఒక ఫెస్టివల్. ఇది బాగా ఆనందంగా జరుపుకునే 3 రోజుల పండుగ. ఈ పండగకి అందరూ అంతా పిండి వంటలు, ముగ్గులు, గొబ్బెమ్మలు సంప్రదాయంగా జరుగుతుంది. ఇది మా పెద్దవాళ్ళు మాకు నేర్పించిన సంప్రదాయం. మేము మా పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాము. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.